హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. అధికారులు ముంపు ప్రాంతాల నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఎర్రవ కాలువ పరివాహక గ్రామమైన నందమూరు అక్రిడేట్ ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రకాలువ అధికారులను ఎగువ నుంచి వస్తున్న వరద నీరు విడుదలపై ఆరా తీశారు. వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ తరుణంలో వరదలు ఎక్కువగా ఇబ్బంది పెడితే తప్ప దిగువకు ఎక్కువ నీరు విడుదల చేయొద్దని సూచించారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఇల్లు దెబ్బతినే అవకాశం ఉన్న వారిని వెంటనే ఖాళీ చేయించి వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు తన సొంత ఖర్చులతో భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఇరిగేషన్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ పికప్ అవుతుందంటే దోవల్లో ఒక నైట్ నొక్కేస్తుంటారండి. అది నొక్కించుకుని ఉంటే మనకి పికప్ అవుదండి. కట్టుడికి వెళ్ళిపోతుంటే మనకు పికప్ అవుదండి. అక్కడ మిస్టేక్ వల్ల మాకు ఊరికి వచ్చే అవకాశం ఉండండి. లేదు ఎక్కడ మనం అక్కడ కూడా ఒకసారి చూద్దాం, వెళ్ళి నువ్వు కూడా చెప్దాం వాళ్ళకి. కిందకు వదిలేస్తామే మంచిది. 2500 అంట, 23,500 వదిలేండి మొత్తం. ఇప్పటికి అంటే ముందు 20,000 వదిలేరు. మొన్ననా ఏం లేదా? పర్లేదా? కాలువ బాగానే తీస్తారు. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. మీరు ఊళ్ళో ఉండి ఇక్కడ ఉన్న పరిస్థితి మీరు రాము, ఇమీడియట్గా చెప్పండి. మనం ఏం చేయాలి? ఎంఆర్ఆర్ చెప్పినా మన పంట పడిపోయింది కదా అక్కడ. కట్టామండి. కట్టినవి ఇప్పుడే మెసేజ్లు అంటే మీ డాక్యుమెంట్ అయి సరిలేవని మాకు మెసేజ్ పెడుతున్నారు. అవి మేము అడుగుతుంటే ఎవరు కట్టినారు మేడం గారు మేడం నెంబర్ ఇస్తే అయితే ఫోన్ చేయండి, నేను వస్తాను. మళ్ళీ ఇల్లు పడిపోయి కానీ ఏమంటే ముందు ఖాళీ చేయండి. వాళ్ళు ఫోన్ చేయాలండి, నేను పురమాయి చేస్తాను. అబ్బాయి ఫోన్ చేయాలండి, నేను పంపుతాను. చెప్పండి అబ్బాయి. అదే మిక్స్ అయింది. పక్కన